నమః శివాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనం వచ్చేసి మణికొండలో ఉన్న శ్రీ శ్రీ త్రికుటేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసామండి. అసలు ఈ గుడి ఏంటి, ఈ గుడి తాలూకా విశిష్టత అలాగే ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకుందాం. వచ్చేయండి. ప్రతి గుడికి ఒక చరిత్ర అయితే ఉంటుందండి. అసలు ఈ గుడి చరిత్ర ఏంటి అనుకుంటున్నారా? ఇది గుడి అని చేయక ముందు ఒక స్థలం తీసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకుందామని ఇక్కడ ఆయనైతే అనుకున్నారు. కానీ తవ్వకాల్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ లింగం అయితే మనకి అంటే వాళ్ళకైతే దొరికిందన్నమాట. సో స్వయంభూగా ఆయనే వెలిచారని చెప్పేసి ఇంకా ఆయన ఇల్లు కట్టుకోవడం మానేసి ఆయనకి ఏకంగా గుడి కడదామని కాలనీ వాళ్ళందరూ చందా పోగు చేసుకొని ఇక్కడ గుడి అయితే కట్టారు. అందుకే మనకి టెంపుల్లో ఎంట్రీ అయిన వెంటనే రైట్ సైడ్లో స్వయంభూగా వెలిసిన స్వామి అయితే మనకు దర్శనమిస్తున్నారు, నాగదేవతలతోని, సుబ్రహ్మణ్య స్వామితోని. అందుకే ఫస్ట్ ఎవరన్నా వెళ్తే రైట్ సైడ్ ఉన్న ఈ దేవుని అయితే ఫస్ట్ దర్శించుకోండి. అన్ని గుళ్ళోని శివుడు అయితే ఉంటాడు, కానీ ఈ గుళ్ళో శివుడికి చాలా విశిష్టత అయితే ఉందండి. అది ఏంటి అనుకుంటున్నారా? పై భాగంలో ఉన్నది శివరూపంలో ఉన్న శివుడు, మధ్య భాగంలో ఉన్నది విష్ణుమూర్తి, కింద భాగంలో ఉన్నది బ్రహ్మదేవుడు. చూస్తున్నారా, త్రిమూర్తులు ఇక్కడే మనకు దర్శనమిస్తున్నారు. సో ఈ గుళ్ళో చాలా ప్రత్యేకమండి శివుడు, త్రికుటేశ్వర స్వామి అంటుంటారు. అలాగే ఈ గుళ్ళో మనకి ఎంట్రీ అయిన వెంటనే రైట్ సైడ్లోనే మీకు ఇందాకే చెప్పాను, స్వయంభూగా వెలిసిన శివయ్య ఉన్నారు, అలాగే నాగదేవతలు ఉన్నారు. అలాగే ఇంకొంచెం ముందు మన లోపలికి అయితే వచ్చేస్తే నందీశ్వరుడు ఉంటారు, ఇంకా ఆయన ఎదురుగానే త్రికుటేశ్వరుడు అయితే ఉన్నాడు. కుడివైపులో మనకి వెంకటేశ్వర స్వామి, ఎడం వైపు ఆంజనేయ స్వామి, వెనక భాగంలో వినాయకుడు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, అలాగే ఈ పక్కన అయ్యప్ప, ఆ పక్కన అమ్మవారు. అసలు ఈ గుడికి వస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో నా మాటలు నేనైతే మీకు చెప్పలేనండి. ఎవరైతే ఆ ఏరియాలో ఉన్నారో, హైదరాబాద్ నివాసులు ఎవరైతే ఉన్నారో, మణికొండ కానీ వెళ్ళగలిగితే ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి. డిస్క్రిప్షన్లో మీకు లొకేషన్ కూడా పెడతాను. ఒక్కసారి వెళ్ళి ఆయన దర్శించుకొని, ఇక్కడ ఈ గుళ్ళో కూడా చెప్పబోయేది ఏంటి అంటే 16 ప్రదక్షిణాలు కానీ 11 ప్రదక్షిణాలు చేసిన తర్వాత మన కోరికలు అయితే నెరవేరుతాయని కూడా చెప్తున్నారనమాట భక్తులు. అందువలన మీకు ఎంత కఠినమైన కోరిక ఉన్నా కూడా, అంటే సంతానం కాకపోయినా, పెళ్ళి కాకపోయినా, ఇతర మనకి ఉంటూ ఉంటాయి కదండి ఫినాన్షియల్గా, సో అవన్నీ కూడా మీకు నెరవేరుతాయని నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే వెళ్ళలేదో ఒకసారి దర్శించుకోండి వెళ్ళి. చెప్పాను కదా రైట్ సైడ్లో మనకి వెంకన్న బాబు ఉన్నారని. ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ నేను వెళ్ళడం వల్ల అసలు ఆయన అభిషేకాలు కానీ, ఆయన అలంకరణ కానీ అబ్బాబ్బాబ్బా కన్నుల పండుగగా ఉందండి. సో నేను ఇంకొకటి కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను, దైవారాధన చేసే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలండి. అప్పుడే మనం ఈ అభిషేకాలు కానీ, అర్చనలు కానీ, గోత్రనామాలతో పూజలు కానీ చేసుకోగలం. సో నాకైతే భాగ్యం కలిగింది, మీకు కూడా కలగాలి అనుకుంటున్నారు, చూడాలి అనుకుంటున్నారు అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. ఎర్లీ మార్నింగ్ అంటే 4వ జామున కాదండి, 7 o'clockకి మీరు వెళ్ళినా కూడా ఈజీగా మీకు ఆ అభిషేకాలకి అన్నిటికీ మీరు అటెండ్ అవ్వగలరు. అలాగే నేను ఈ వీడియో చేస్తుంది ఏ ప్రమోషన్స్ కోసమో, లేకపోతే నాకు వ్యూవర్స్ కోసమో, లేకపోతే మరి దేనికోసమో కాదు. నేను ఏదైతే ఆధ్యాత్మికంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నానో, నాతో పాటు నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా భగవంతుడిని దర్శించుకోవాలి, ఆయన్ని బాగా దర్శించుకొని ఆయన మొక్కుకోవాలి, అలాగే ఆ ప్రదేశానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను తప్ప మరి ఇంకా ఇలాంటి ఉద్దేశం అయితే లేదండి. జై శ్రీమన్నారాయణ. భగవంతుడిని ఎంత ఆరాధించినా కూడా ఇంకా ఆరాధించాలి అనిపిస్తుంది కదా. అలాగే నాకు కూడా వెంకన్న బాబుని చూస్తూ ఉంటే అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తూ ఉంటుందండి. అంత అందంగా రెడీ అయ్యారు ఆయన అయితే.
ఎలాగో మనకి కార్తీక మాసం కూడా వచ్చేసింది. ఒక్కసారి వెళ్ళి ఈ టెంపుల్కి వెళ్ళి ఒకసారి ఆ త్రికటేశ్వరుని అయితే దర్శించుకోండి. అలాగే అక్కడ ఈ కార్తీక మాసంలో ఏ అయితే ఉన్నాయో పూజలు కానీ అభిషేకాలు కానీ అక్కడ గురువు గారు అయితే మీకు వివరిస్తారండి. సో మీరు ఎవరైనా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్లయితే వెళ్ళి దర్శించుకొని మీరు కూడా ఆ అనుభూతిని పొందండి. నేనైతే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ గుడికి వెళ్ళిన తర్వాత. ఓం నమ శివాయ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ నా వీడియోస్ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ వల్ల నాకు మరింత ఉత్సాహం కలుగుతుందండి మరిన్ని ఇలాంటి ఒక ఆధ్యాత్మిక వీడియోస్ చేయాలని కానీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.